హలో సార్, గుడ్ మార్నింగ్. సో మనం ఈ రోజు స్పెషల్ లైవ్ క్లాస్ అనేది అయితే కండక్ట్ చేశాను ప్రెసెంట్. సో ఇది ఏంటంటే రిలేటెడ్ ఆప్షన్ గ్రీక్స్ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అయితే మీకు ఈ క్లాస్ లో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ అనేది చేయండి. అదర్వైజ్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడగవచ్చు మధ్యలో. ఇన్ కేస్ మధ్యలో అడగడానికి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే క్లాస్ అయిన తర్వాత కూడా మీరు ఆ డౌట్స్ అనేది అయితే నాకు మెసేజ్ అనేది అయితే చేయొచ్చు. సో దానికి రిలేటెడ్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే మీకు ఇమీడియట్ గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే. అండ్ ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్. సో జనరల్ ఏంటంటే మన స్పెషల్ లైవ్ క్లాస్ ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ పర్టికులర్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి జనరల్ ఏంటంటే ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్, అండ్ మనకి ఆప్షన్ ప్రైసింగ్ లో ఈ పర్టికులర్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మనకి ఆప్షన్ సైన్ లో మనకి ఆప్షన్ గ్రీక్స్ కనిపిస్తాయి లేదా లేదా అదే విధంగా ఆప్షన్ గ్రీక్ ముఖ్యంగా ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో అదే విధంగా ఆప్షన్ గ్రీక్స్ ని ఎడ్జింగ్ సమయంలో మనం ఎలా ఉపయోగించుకుంటాము, అదే విధంగా ఇక్కడ ఆప్షన్ గ్రీక్స్ అంటే టెక్నికల్ ఇండికేటర్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేది అయితే మీకు మీరు ఈ క్లాస్ లో అనేది అయితే నేర్చుకుంటారు. అండ్ ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్. సో మన క్లాస్ లో బేసిక్ స్టూడెంట్స్ అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ డెఫినేషన్ నుంచి అనేది అయితే నేను తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ పర్టికులర్ గా ఏంటంటే మనకి ఆప్షన్ గ్రీక్స్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ట్రేడింగ్ ముఖ్యంగా ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ ఆప్షన్ గ్రీక్ కాన్సెప్ట్ అనేది అయితే కంప్లీట్ గా అర్థమైతే సో వాళ్ళకి ట్రేడింగ్ ప్రాఫిట్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో వితౌట్ ఆప్షన్ గ్రీక్స్ చేస్తే సో వాళ్ళు మ్యాక్సిమం అంటే రావాల్సిన ప్రాఫిట్ తో పోల్చుకుంటే లాసెస్ అనేవి అయితే వస్తుంటాయి. అంటే ఆప్షన్ గ్రీక్స్ మీరు యూజ్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల సో ప్రాఫిట్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. వితౌట్ ఆప్షన్ గ్రీక్స్ తో మీరు ట్రేడ్ చేయడం వల్ల సో ప్రాఫిట్స్ అనేవి అయితే మీకు తక్కువలో ఉంటాయి. సో కంపల్సరీగా ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇవి ఒక ఆప్షన్ గ్రీక్స్ పర్టికులర్ గా ఏంటంటే మనకి అంటే ఒక ఆప్షన్ ధర, ఒక ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో ఎలా మారుతుందో అంటే ఎలా చేంజ్ అవుతుంది, ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి సహాయం చేసే గణాంకపరమైన కొలమానాలకి అయితే మనం చెప్పొచ్చు. అంటే ఒక ఆప్షన్ ప్రైస్ అనేది ఏ విధంగా మారుతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇవి సహాయం చేస్తుంటాయి. ఏవి ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తుంటాయి మనకి ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్ లో. సో మీకు కంప్లీట్ డెఫినేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను అర్థం చేసుకోవడానికి సహాయం చేసే గణాంకపరమైన కొలమానాలుగా మనమైతే ఈ యొక్క ఆప్షన్ గ్రీక్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ గ్రీక్స్ ద్వారా ఏంటంటే ఒక ట్రేడర్ ఎవరైతే ఇంటర్నెట్ ట్రేడర్ ఉన్నారో ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ రిస్క్ మరియు రివార్డ్ అయితే ఈజీగా అయితే అంచనా వేయగలరు. సో దీంతో ఈ ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏంటంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారో సో ట్రేడర్ అనేవాడు సో ముఖ్యంగా ఏంటంటే రిస్క్. సో రిస్క్ ఎంత ఉంది, సో అదే విధంగా రివార్డ్ ఎంత ఉంది, రిస్క్ అండ్ రివార్డ్ ను ఈజీగా అయితే తను అంచనా అయితే వేయగలడు. సో పర్టికులర్ గా ఈ ఆప్షన్ గ్రీక్స్ తెలుసుకోవడం వల్ల. సో ఇందులో ఏంటంటే మనకి ముఖ్యంగా ఆప్షన్ గ్రీక్స్ లో అయితే మనకి 5 టైప్స్ అనేవి అయితే వస్తుంది. ముఖ్యంగా ఆప్షన్ గ్రీక్స్ అనేవి 5 టైప్స్. సో వీటిలో మనం 5 రకాలుగా అయితే మాట్లాడుకోవచ్చు. ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం 5 రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఇందులో పర్టికులర్ ఫస్ట్ వచ్చేటప్పటికి డెల్టా అండ్ గామా, సెకండ్, థర్డ్ వచ్చేటప్పటికి థీటా, ఫోర్త్ వచ్చేటప్పటికి వ్యాగా, ఫిఫ్త్ వచ్చేటప్పటికి రో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క ఆప్షన్ గ్రీక్స్ కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు డెల్టాకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, గామాకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, సో థీటాకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వేగాకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, రోకి ఒక ఇంపార్టెంట్ అనేది అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం డెల్టా కోసం అనేది అయితే జస్ట్ బేసిక్ గా మాట్లాడుకుందాం.
ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే డెల్టా అంటే ఒక స్టాక్ ధర ₹1 మారినా సరే ఆప్షన్ ధర ఎంత మారుతుందో చూపుతుంది. ఈ డెల్టా ఏంటంటే స్టాక్ ధర ఏదైతే ఉందో ₹1 మారితే ఆప్షన్ ధర అంటే స్టాక్ ధర ₹1 మారితే ఆప్షన్ ధర ఎంత మారుతుందో చూపిస్తుంది. సో ఇది మనకి అంటే స్టాక్ ధర ₹1 మారుతున్నప్పుడల్లా ఆప్షన్ ప్రైస్ అనేది ఎంత చేంజెస్ అవుతుంది అనేది అయితే మనకైతే చూపిస్తుంది. సో ఇది దీన్ని మనం డెల్టాగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గామా. సో గామా ఏదైతే ఉందో డెల్టా ఎంత వేగంగా మారుతుందో అనేది అయితే గామా అనేది అయితే చెప్తుంది. అంటే డెల్టా కోసం తెలియజెప్పేది అంటే ఇక్కడ డెల్టా ఏదైతే ఉందో ఈ డెల్టా కోసం పర్టికులర్ ఈ డెల్టా కోసం చెప్పేది గామా. అంటే ఇక్కడ ఏంటంటే డెల్టా అనేది ఎంత వేగంగా మారుతుందో అనేది అయితే కొలుస్తుంది. మారుతుందో అనేది అయితే కొలుస్తుంది. అంటే ఏంటి అంటే జనరల్ గా ఏంటంటే ఈ డెల్టా యొక్క సెన్సిటివిటీగా అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. గామాని ఏ విధంగా అంటే మాట్లాడుకోవచ్చు అంటే ఇది డెల్టా యొక్క ఈ డెల్టా ఏదైతే ఉందో డెల్టా యొక్క సెన్సిటివిటీ ఇది డెల్టా యొక్క సెన్సిటివిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తీటా. అసలు తీటా దేనికి అంటే పర్టికులర్ గా ఒక్కొక్క డెల్టా అనే పర్పస్, ఇది గామా అనే పర్పస్, సో అదే విధంగా తీటా పర్పస్. సో తీటా పర్పస్ ఏంటంటే దీన్ని మనం టైం డీకేగా అయితే మాట్లాడుకోవచ్చు. దీన్ని తీటాని మనం టైం డీకేగా మాట్లాడుకోవచ్చు. సో తీటా అంటే సింపుల్ గా టైం డీకే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రతిరోజు కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే ప్రతిరోజు కూడా గడిచే కొద్దీ ఆప్షన్ విలువ ఎంత తగ్గిపోతుందో అని చూపిస్తుంది. అంటే రోజుకి మనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు గడిచే కొద్దీ అంటే డే గడిచే కొద్దీ ఎక్స్పైరీ డేట్ కి సమీపిస్తున్న కొద్దీ ఆప్షన్ విలువ అనేది ఎంత తగ్గుతుందో చూపిస్తుంది. సో ఇది మనకి టైం డికే ఏంటంటే డే డే రోజులు గడుస్తున్న కొద్ది కూడా మనకి ఆప్షన్ విలువ నెమ్మదిగా తగ్గిపోతుంటుంది కదా. సో ఈ విధంగా తగ్గిపోతున్నప్పుడు ఎంత తగ్గుతుంది అనేది మనకి ఈ తేటా అనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వేగా. అసలు వేగా దేనికి? ఈ వేగా ఏంటంటే మనకి పర్టికులర్ గా ఏంటంటే వాలిటిలిటీ కోసం తెలియజేస్తుంది. అంటే ఫ్లక్చువేట్ అవుతుంది మార్కెట్ అనేది స్థిరంగా అయితే ఉండదు కదా, అస్థిరంగా ఉంటుంది. అంటే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ కదులుతూ ఉంటుంది, పైకి కిందకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ కదులుతున్నప్పుడు అంటే దాన్ని మనం వాలిటిలిటీగా అనేది చెప్పుకోవచ్చు. అంటే ఆ వాలిటిలిటీ అంటే మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటే ఒక దగ్గర నుంచి ఇమీడియట్ గా పైకి వెళ్తుంటే అంటే ఫ్రాక్షన్ అంటే ఇది తక్కువ సమయంలోనే విత్ ఇన్ ఆఫ్ టైం లో విత్ ఇన్ అంటే 15 సెకండ్స్ లేదంటే 30 సెకండ్స్ లేదు 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ఇలా పైకి వెళ్ళి కిందకి వస్తుంటా అంటే మార్కెట్ మూవ్మెంట్ అనేది మనకు ఒకసారి ఈ విధంగా వెళ్ళడం, సో ఈ విధంగా తగ్గడం, లేదా ఒక్కసారి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంటది కదా. సో దాన్ని మనం ఆ అస్థిరత ఏదైతే ఉందో దాన్ని మనం వాల్టైలిటీ అంటాం సింపుల్ గా మనం. ఈ వాల్టైలిటీ ఏదైతే ఉందో ఈ వాల్టైలిటీ ఏదైతే ఉందో పెరిగినా లేదా తగ్గిపోయినా అంటే వాలిడిటీ పెరిగినా అంటే అస్థిరత అనేది పెరిగినా లేదంటే తగ్గినా ఆప్షన్ ధర అనేది ప్రభావితం అయితే అవుతుంది. ఆప్షన్ ప్రైస్ మీద సమ్ ఇంపాక్ట్ అనేది అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాలిడిటీ పెరిగినా లేదా తగ్గినా ఆప్షన్ ధర ఏదైతే ఉందో ఆప్షన్ ధర మనకి ఏదైతే ఉందో ఎలా ప్రభావితం అవుతుందో తెలియజేసేదే వేగం. ఎలా ప్రభావితం అవుతుందో తెలియజేసేదే వేగం. వేగం అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ వాలిటిలిటీ ఏ విధంగా పెరుగుతుందో తగ్గుతుందో, సో దాని మీద ఆప్షన్ ప్రైస్ లో ఏ డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ అనేది ఏం వస్తుంది అని చెప్పేదే వేగం. సో ఫైనల్ గా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే రో.
ఈ రో కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గా మనం ఆప్షన్ గ్రిక్స్ లో 5 ఉంటాయి. ఈ రోని మనం ఎక్కువగా తీసుకోవాలి అంటే దీన్ని యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది చాలా రేర్ గా జరుగుతుంది, బట్ అయినప్పటికీ ఇది కూడా ఆప్షన్ గ్రిక్స్ లో ఒక సబ్జెక్ట్ కాబట్టి. సో రో అనేది వడ్డీ రేట్లు మనకు మారుతుంటాయి. సడన్ గా మీరు ఆర్బీఐ నుంచి ఒక న్యూస్ అనేది వింటూ ఉంటారు సడన్ గా. సో వడ్డీ రేట్లు అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఆ సమయంలో మనకి ఆ సమయంలో కూడా ఆప్షన్ ప్రైస్ లో అనేది కొంచెం చేంజెస్ వస్తుంటది. సో ఆ చేంజెస్ ని తెలియజేసేదే రో. సో జనరల్ గా ఏంటంటే రో అనేది చాలా రేర్ గా అనేది అయితే యూజ్ చేస్తుంటాం. ఈ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో, వడ్డీ రేట్లు మారినప్పుడు ఆప్షన్ ధరలో జరిగే మార్పు, ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో జరిగే మార్పుని అయితే ఈ రో అనేది అయితే సూచిస్తుంది. సో జనరల్ గా అంటే ఆ, ఈ ట్రేడర్స్ గ్రీక్ ని అర్థం చేసుకోవాలనుకుంటే, ఒకవేళ ఈ ఆప్షన్ గ్రీక్స్ కాన్సెప్ట్ మొత్తం తెలుసుకుంటే, సో తీసుకున్న పొజిషన్ ఏదైతే ఉందో, మనం తీసుకున్న పొజిషన్ అక్కడ ఏంటంటే మన రిస్క్ అనేది అయితే మేనేజ్మెంట్ అనేది అయితే చేయొచ్చు. అంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ ఈ కంప్లీట్ గా వీటిని తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం పర్టికులర్ గా మనకి ఎంత రిస్క్ ఉంది అనేది అయితే మనకు తెలుస్తుంది. సో ఆ రిస్క్ అనేది అయితే మనం అయితే మేనేజ్మెంట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏ విధంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే, ఇప్పుడు తేటా ఉంది. సో తేటా ఏమనుకున్నాం మనం, థీటా ఈ థీటా అనేది ఏదైతే ఉందో టైం డీకే అనేది అయితే మాట్లాడుకున్నాం. ఈ టైం డీకే అనేది అంటే ప్రతిరోజు గడిచే కొద్దీ ఆప్షన్ విలువ ఎంత తగ్గుతుంది అనేది అయితే మనకైతే చూపిస్తుంది. సో ఈ విషయంలో ఏంటంటే మనకి ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ థీటా ఎక్కువగా అంటే ఇన్ కేస్ ఈ థీటా ఏదైతే ఉందో థీటా అనేది ఎక్కువగా ఉన్న ఆప్షన్ లో ఎక్కువ టైం డీకే అవుతాయి. అంటే వీటికి ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే నష్టాలు రావచ్చు. ఇప్పుడు తీట ఎక్కువగా ఉన్న దాన్ని అయితే తీట ఎక్కువగా ఉన్న ఈ ఎగ్జాంపుల్ మన ఆప్షన్ గ్రీక్స్ లో. సో అది మనకి ఆప్షన్ గ్రీక్స్ టేబుల్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో అది మనం ఎక్కడ చూడాలనేది. అండ్ ఇన్ కేస్ తీట అనేది అయితే ఎక్కువగా ఉంది. తీట ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఎక్కువగా టైం డీక్ అవుతాయి. ఎక్కువగా తీట ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ ఇవేంటంటే ఎక్కువగా టైం డీక్ అవుతాయి. టైం డీక్ అనేది ఇందులో ఎక్కువ ఉంటది. సో దీని వల్ల ఏమవుతుందంటే అంటే ఎక్కువ కాళ్ళు హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే నష్టాలు అనేవి అయితే వస్తుంటాయి. సో ఇదొక కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే వేగా విషయంలో ఏం జరుగుతుందంటే ఈ వేగా ఏదైతే ఉందో మనకి వాలిడిటీ పెరిగినప్పుడు మనకి లాభం వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వేగా అనేది ఎక్కువగా ఉంది అంటే వాలిడిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది అనుకుందాం. ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే సో మార్కెట్ అనేది అయితే ఈ విధంగా ప్రైస్ అనేది అయితే ఇలా పైకి వెళ్తుంటది, నెక్స్ట్ డౌన్ అవుతుంటది. ఈ సమయంలో ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేవి అయితే ఎక్కువగా వస్తాయి. పర్టికులర్ గా ఈ వేగా సమయంలో ఏంటంటే హై ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. బట్ ఇక్కడ అదే టైంలో మనకి రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వేగ ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్స్ అనేవి అయితే మనకి ఎక్కువగా వస్తాయి. అదే టైంలో ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా మనం ఈ ఆప్షన్ గ్రిక్స్ ఉపయోగించుకొని మనకి ఈ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో ఆప్షన్ ప్రీమియం దాన్ని మనం ఈజీగా అనేది అయితే అంటే ఎంత మూవ్మెంట్ అవుతుంది అనేది అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇందులో మనం రిస్క్ తగ్గించుకొని ప్రాఫిట్స్ అనేవి అయితే మనం అయితే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి అయితే పొందవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి అయితే మనం అయితే ఉపయోగించుకొని మూవ్ అవ్వగలం పర్టికులర్ గా ఆప్షన్ గ్రిక్స్ లో. జనరల్ గా ఏంటంటే ఈ ఆప్షన్ గ్రిక్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఈ ఆప్షన్ గ్రిక్స్ ఎందుకు యాజ్ ఇంట్రా ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే జనరల్ గా ఏంటంటే రిస్క్ మరియు ప్రాఫిట్ అనేది అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇందులో పర్టికులర్ గా ఏంటంటే ఈ ట్రేడర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ఫస్ట్ గా దీనిలో మాట్లాడుకునేది ఏంటంటే సో ఫస్ట్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ఈ డెల్టా ధర స్టాక్ ధర మార్పు అనేది ఆప్షన్ ప్రీమియం పైన ఎంత ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది. సో మనం ఏంటనుకున్నాం, సో డెల్టా ఏదైతే ఉందో డెల్టా వల్ల ఏమవుతుందంటే మనకి ఆప్షన్ ప్రీమియం పైన ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో ఆప్షన్ ప్రీమియం పైన మనకి ప్రభావం అనేది అయితే మనకైతే చూపుతుంది అనేది అయితే మనకి అర్థమవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో తను ఇమీడియట్లీ ఏవైతే నష్టాలు ఉన్నాయో ఏవైతే లాభాలు ఉన్నాయో ఇమీడియట్లీ అంచనా వేసి తన పొజిషన్ ఏదైతే ఉందో తన పొజిషన్ అనేది సో ఇమీడియట్ గా అనేది అయితే చేంజ్ చేసుకోగలడు. ఇమీడియట్లీ చేంజ్ చేసుకుంటాడు.
అండ్ ఇది ఒకటి అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది డెల్టా, అదే విధంగా గామా అనేది ఏంటంటే మనకి ట్రేడర్ కి రిస్క్ మేనేజ్మెంట్ లో సహాయం పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గామా ఏదైతే ఉందో, గామా అనేది ఈ ట్రేడర్ కి రిస్క్ మేనేజ్మెంట్ లో సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గామా అనేది రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది అయితే సహాయం అనేది అయితే చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది వాలటిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు డెల్టా అనేది అయితే ఒక్కసారిగా మారిపోవచ్చు. సో దాన్ని గామా స్థాయిని గమనించడం ద్వారా మనకి ఇక్కడ పర్టికులర్ గా హెడ్ చేయాలా లేదా అనేది మనం నిర్ణయించుకోవచ్చు. సో గామా అనేది రిస్క్ మేనేజ్మెంట్ లో అయితే మనకైతే హెల్ప్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాలటిలిటీ ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే డెల్టా ఒకసారిగా మారిపోతుంది కదా. సో అప్పుడు మనం గామా స్థాయిని గమనించడం వల్ల ఆ సమయంలో గామా స్థాయి ఏదైతే ఉందో గమనించడం వల్ల ఏంటంటే మనం పర్టికులర్ గా ఆ సమయంలో హెడ్జింగ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అని కాన్సెప్ట్ అనేది అయితే మనకి అర్థమవుతుంది. అండ్ పర్టికులర్ ఏంటంటే ఈ విధంగా మనకి ట్రేడర్ కి డెల్టా హెల్ప్ చేస్తే గామా ఏ విధంగా హెల్ప్ చేస్తాం. సో తీటా కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తీటా ఏం చెప్తుందంటే అంటే టైం టికెట్ గురించి అయితే చెప్తుంది. అంటే ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఒక షార్ట్ పొజిషన్ అనేది అయితే షార్ట్ పొజిషన్ ఉంది అనుకుందాం, అంటే సెల్లింగ్ లో ఉన్నాడు అనుకుందాం, టైం డీకే అతనికి లాభం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ తీటా ఎవరైతే సెల్ చేస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే తీటా వల్ల అనేది అయితే అడ్వాంటేజ్. సో ఇక్కడ షార్ట్ పొజిషన్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే సెల్ చేస్తున్నారో ఒక సెల్లర్ కి టైం డీకే అనేది, టైం డీకే అనేది ప్రాఫిట్ అంటే లాభం అయితే తీసుకొస్తుంది. ఒక సెల్లర్ కి ఈ తీటా అనేది అంటే టైం డీకే పెరుగుతున్న కొద్ది కూడా సెల్లర్ కి ప్లస్ అవుతుంది. అదే టైం డీకే అదే బైర్ ఉన్నాడు అనుకుందాం. సో బైర్ ఎవరైతే ఉన్నారో ఈ టైం డీకే వల్ల నష్టం అనేది అయితే వస్తుంది. సో టైం డీకే అనేది బయ్యర్ కి నష్టం, సెల్లర్ కి ప్రాఫిట్. సో ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి మనకి పర్టికులర్ గా ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో టైం డీకే ఆ స్ట్రాటజీని ఉపయోగించుకొని సో వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ అనేది అయితే తీసుకువస్తుంటారు. కాబట్టి సో తీటా అనేది అయితే ఈ విధంగా. సో మనకి వేగా కూడా మనకి వేగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనుకున్నాం. సో వాలటిలిటీ అనేది అయితే పెరుగుతుంది అంటే ప్రైస్ ఆ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కిందకి వస్తుంది ఆ సమయంలో ఏంటంటే ముఖ్యంగా అంటే ఈ వాలటాలిటీ పెరుగుదల ముఖ్యంగా ఏంటంటే వేగా విషయంలో మనం ఈ వేగా ఏదైతే ఉందో వేగా విషయంలో ఏంటంటే మనం ఈ వాలటాలిటీ అనేది జనరల్ గా ఎప్పుడు వస్తుంటది, ఈ అస్థిరత మార్కెట్ అనేది జనరల్ గా ఏ సమయంలో వస్తుంది అంటే ఈ అస్థిరత అనేది ఈ వాలటాలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే జనరల్ గా రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉంటాయి కదా. కంపెనీ ఏదైనా కంపెనీ ఉందనుకున్నాం, కంపెనీ యొక్క ఎర్నింగ్ రిజల్ట్స్ బయట పెట్టినప్పుడు లేదంటే ఏదైనా న్యూస్ సడన్లీ ఏదైనా న్యూస్ వచ్చింది మార్కెట్ లో. సో న్యూస్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఈవెంట్ ఉంది, ఈవెంట్స్ ముందు అంటే ఒక బిగ్ ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేసే అనుకుందాం ఏదైనా కంపెనీ. సో ఈవెంట్స్ ముందు సో ఈవెంట్స్ ముందు ఏమవుతుందంటే ఈ వాలటిలిటీ అనేది అయితే పెరుగుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఈ పర్టికులర్ ఈ సమయంలో వాలటిలిటీ పెరిగినప్పుడు సో ప్రీమియం కూడా రైజ్ అవుతుంది. సో ప్రీమియం కూడా రైజ్ అవుతుంది కాబట్టి అంటే ట్రేడర్ కానీ దీన్ని బట్టి అంటే వేగాన్ని దీన్ని బట్టి పర్టికులర్ గా వేగాన్ని కానీ అర్థం చేసుకున్నట్లయితే సో ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, రైట్ ఎంట్రీ ఎప్పుడు, రైట్ ఎగ్జిట్ ఎప్పుడు అన్ కాన్సెప్ట్ అనేది అయితే తెలుస్తుంది మనకి ఈ విషయంలో. సో నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనకి రో ఉంది. సో రో జనరల్ గా ఏంటంటే వడ్డీ రేట్ల ప్రభావం అనేది అయితే ఆ సమయంలో వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ సమయంలో అయితే మనకైతే ఇందులో చేంజెస్ అనేవి అయితే వస్తాయి. అండ్ జనరల్ గా ఏంటంటే ట్రేడింగ్ అంటే మనకి ఎక్కువ కాలం ఈ రో అనేది ఎవరికి ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది అంటే లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ లో ఎవరైతే అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఏదైనా స్టాక్స్ బై చేశారు, బై చేసినప్పుడు ఒక 1 year 2 years అలా విడిచిపెట్టినప్పుడు ఈ రో ఎఫెక్ట్ అనేది అయితే సో ఈ స్టాక్స్ మీద అనేది అయితే ఇంపాక్ట్ అవుతుంది. అండ్ జనరల్ గా ఏంటంటే ఆప్షన్ ప్రైస్ లో మనకి అంటే ఆప్షన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి ఆప్షన్ గ్రీక్ యొక్క పాత్ర అనేది అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. జనరల్ గా ఏంటంటే ఆప్షన్ ధర ఏదైతే ఉందో లైక్ ఆప్షన్ ధరను మనం ప్రీమియం గా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఆప్షన్ ఎంతకు వస్తుంది దాన్ని మనం ఒక ప్రీమియం అనేది అయితే మాట్లాడుకోవచ్చు. సో జనరల్ గా ఏంటంటే ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో లేదంటే ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో జనరల్ గా ఏంటంటే
అప్ అండ్ డౌన్ అవుతుంటది, పెరుగుతుంటది, తగ్గుతుంటది. సో ఇవన్నీ కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే ఆప్షన్ ప్రైస్ అనేది, ఈ ఆప్షన్ ప్రైస్ అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే లైక్ స్టాక్ స్టాక్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటది, టైం మీద డిపెండ్ అయి ఉంటది, వాలటిలిటీ మీద డిపెండ్ అయి ఉంటది, అండ్ వడ్డీ రేట్ల మీద డిపెండ్, అంటే ఇలాగ చాలా అంశాల మీద వస్తున్నాయి. ఇలాంటి చాలా అంశాల మీద అయితే డిపెండ్ అయ్యేంత డిపెండ్ అవుతుంటది. అంటే ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ మార్పులన్నిటికీ అంచనా వేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి సో మనకి ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే మనకి ఉపయోగపడుతుంటాయి. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఈ డెల్టా విషయంలో ఏంటంటే స్టాక్ ధర మార్పును నేరుగా ఆప్షన్ ప్రీమ్ ఇది ఈ డెల్టా ఏదైతే ఉందో ఈ స్టాక్ ధర మార్పు ఏదైతే ఉందో అంటే మన స్టాక్ ధర అనేది మారుతూ వస్తుంది కదా. సో స్టాక్ ధర ఏదైతే మారిందో అంటే స్టాక్ ధర మార్పు ఏదైతే ఉందో మార్పును నేరుగా ఆప్షన్ ప్రీమియం పైన అయితే ప్రతిబింబిస్తుంది. అంటే నేరుగా ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో ఆప్షన్ ప్రీమియం పైన అయితే ఇంపాక్ట్ అవుతుంది డైరెక్ట్ గా. సో ప్రతిబింబిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక స్టాక్ ధర ₹1 పెరిగింది అనుకోండి, డెల్టా విలువ ఆధారంగా ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుందో చెప్పగలదు కాబట్టి సో మనకి ఈ డెల్టా అనేది అయితే ఇంపార్టెంట్. ఒక స్టాక్ ధర అనేది ₹1 పెరిగితే సో డెల్టా ఆధారంగా అంటే ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ధర అనేది ₹1 అనేది అయితే పెరిగింది. ఈ పెరిగినప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే ఆప్షన్ ప్రైస్ వేరే ఉంటుంది కదా, మనకి స్టాక్ ప్రైస్ వేరే ఉంటుంది, ఆప్షన్ ప్రైస్ వేరే ఉంటుంది కదా. ఈ ఆప్షన్ ప్రైస్ అనేది ఈ ఆప్షన్ ప్రైస్ మీద అంటే స్టాక్ ధర పెరిగే ₹1 ₹2 ఎంత పెరిగినా సరే ఆప్షన్ ప్రైస్ మీద అయితే పెరుగుతుంది కాబట్టి ఈ డెల్టా విలువ ఆధారంగా ఏంటంటే ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుందో మనం ముందుగానే చెప్పగలం. ఈ డెల్టా వల్ల ఏమవుతుందంటే ఈ డెల్టా వల్ల ఈ స్టాక్ ధర పెరిగినప్పుడు ఈ ఆప్షన్ ప్రీమియం అనేది అయితే ఎంత పెరగవచ్చు అనేది ముందుగా మనం చెప్పవచ్చు. సో అదే విధంగా ఈ గామా అనేది ఇమీడియట్ గా మనకి ఈ డెల్టాలో మార్పు వేగాన్ని అయితే చూపిస్తుంది. గామా అనేది ఏంటంటే ఈ డెల్టాలో ఈ డెల్టా ఏదైతే ఉందో డెల్టాలో మార్పు అంటే ఆ జరిగే మార్పు వేగాన్ని ఇమీడియట్లీ చూపిస్తుంది మనకి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అండర్లైన్ స్టాక్ ఎక్కువగా వేగంగా కదిలినప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియం ప్రవర్తన అర్థం చేసుకోవడానికి గామా అనేది ఉపయోగపడుతుంది. ఏ సమయంలో అంటే మనకి గామా అనేది ఇప్పుడు అండర్లైన్ స్టాక్ ఏదైతే ఉందో అండర్లైన్ స్టాక్స్ అంటే అండర్లైన్ స్టాక్ అంటే ఏంటి జనరల్ గా ఏంటంటే మన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అండర్లైన్ స్టాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ అంటే గామా ఏ విధంగా అంటే ఈ అండర్లైన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ అండర్లైన్ స్టాక్స్ అనేవి ఎక్కువ వేగంగా కదిలినప్పుడు చాలా స్పీడ్ అంటే ఎక్కువ వేగంగా కదిలినప్పుడు ఆప్షన్ ప్రీమియం యొక్క ప్రవర్తన కూడా అర్థం చేసుకోవడానికి గామా ఉపయోగపడుతుంది. అంటే ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో ఆప్షన్ ప్రీమియం ని ఈ యొక్క ఆప్షన్ ప్రీమియం యొక్క ప్రవర్తన అంటే ఏ విధంగా మూవ్ అవుతుంది దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి గామా అనేది అయితే ఉపయోగపడుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఆప్షన్ ప్రైసింగ్ ఏంటంటే సెకండ్ లేయర్ ఎఫెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మనం. సెకండ్ లేయర్ ఎఫెక్ట్ అంటే జనరల్ గా ఏంటంటే ఈ మనకి డెల్టా ఏదైతే ఉందో డెల్టా తర్వాత మనకి ఇది ఈ యొక్క ఆప్షన్ ప్రీమియం ప్రైస్ మూవ్మెంట్ అయితే మనకైతే తెలియజేస్తుంది. సో మనకి ఏమనుకున్నా ఇక్కడ థీటా ఏంటంటే టైం గడిచు అంటే ఇక్కడ థీటా అనేది మనకి ప్రీమియం మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అనేది చూద్దాం. థీటా సమయం ఏదైతే ఉందో థీటా సమయం ఏదైతే ఉందో గడిచే కొద్దీ ఈ టైం గడిచే కొద్దీ ఏమవుతుంది ప్రీమియం అనేది తగ్గిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ప్రీమియం అనేది తగ్గిపోతే మనం లాస్ లోకి వెళ్తాం. ప్రీమియం అనేది అయితే తగ్గుతుంది. అంటే ఎక్స్పైరీ దగ్గర పడే కొలది ఆప్షన్ విలువ ప్రీమియం అనేది అయితే క్షీణిస్తుంది. అంటే ఎక్స్పైరీ డేట్ వస్తుంది కొలది ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంటుంది. సో అందుకే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది అయితే ఇంపార్టెంట్. ఎక్స్పైరీ డేట్ ఎంత వరకు ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ప్రైసింగ్ లో ఈ టైం డీకే ఫ్యాక్టర్ అంటే టైం డీకే ఫ్యాక్టర్ అనేది అయితే ఇది మన థీటా అనేది అయితే పనిచేస్తుంది. థీటా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే టైం డీకే ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది.
టైం డీకే ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ అంటే ఈ వేగ అనేది వాలటైలిటీ ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అనేది మనం చెప్పుకున్నాం కదా. సో మార్కెట్ లో అనిశ్చిత పెరిగినప్పుడు అంటే అస్థిరత పెరిగినప్పుడు ఏంటంటే ఆప్షన్ ప్రీమియం కూడా పెరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. మార్కెట్ లో ఈ ఈ వేగ వల్ల ఏంటంటే మనకి మార్కెట్ లో అనిశ్చిత పెరిగినప్పుడు మార్కెట్ లో అనిశ్చిత పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో ఆప్షన్ ప్రీమియం అనేది ఆప్షన్ ప్రీమియం అనేది కూడా పెరుగుతుంది. సో కాబట్టి ప్రైసింగ్ లో వేగ కూడా మనకి చాలా ముఖ్యమైన వేరియబుల్ గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంటే రో ఏ విధంగా ఆప్షన్ ప్రీమియం మీద, సో ఆప్షన్ ప్రైసింగ్ ఆప్షన్ ప్రీమియం మీద మనకి ఏ విధంగా ఉంటుందంటే వడ్డీ రేట్లు వచ్చినప్పుడు అయితే ప్రభావం అయితే చూపిస్తుంది. కాబట్టి ఇది చిన్నది అయినప్పటికీ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ లో ఎవరైతే ఉన్నారో దీర్ఘకాల ఆప్షన్ లో ఇది ఆ సమయంలో అయితే దీనిలో అయితే చేంజెస్ అనేవి అయితే ఉంటాయి. అంటే పర్టికులర్ గా ఏంటంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేవి పర్టికులర్ గా ఏంటంటే ఆప్షన్ ప్రీమియం అయితే లెక్కిస్తాయి. ఆప్షన్ ప్రైజింగ్ ఆర్ ఆప్షన్ ప్రీమియం. సో ఆప్షన్ ప్రీమియం అనేది అయితే తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో గ్రీక్స్ అర్థం చేసుకోవడం వల్ల మనకి సో మనకి ఈ ప్రైజింగ్ లోపల దాగి ఉన్న జస్ట్ చిన్న లాజిక్ అనేది అయితే మనకి స్పష్టంగా అనేది అయితే మనకి కనిపిస్తుంటాయి. సో జనరల్ గా ఏంటంటే మనకి ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది మనం ఎక్కడ చూడాలి, ఈ ఆప్షన్ గ్రీక్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అనేది చూద్దాం. సో మనకి ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అనేది అయితే ఒకటి ఉంటుంది, బట్ దానిలో అయితే మనకి అయితే కనిపించవు. సో మనకి పర్టికులర్ గా ఏంటంటే మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ లో మనం ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది అయితే మనం అయితే ఈజీగా చేయొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్స్ ఏంటంటే కొన్ని పెయిడ్ వెర్షన్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి. సో మాక్సిమం ఏంటంటే మీకు ఆల్రెడీ ట్రేడింగ్ లో ఆ అకౌంట్ ఉంటుంది కాబట్టి లైక్ జరోదా కానీ ఏంజిల్ బ్రో కానీ అప్స్టాక్ కానీ ఏమైనా అకౌంట్స్ ఉంటాయి కాబట్టి సో అవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంటాయి. మీరు సింపుల్ గా ఈ ఆప్షన్ గ్రీక్స్ చూడాలనుకుంటే సో మీరు మనకి సెన్సిబుల్ అనేసి మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దానిలో మీరు కానీ లాగిన్ అయి ఉంటే, సో నాది జెరోదా అకౌంట్ కాబట్టి నేనైతే దీనిలోకి వెళ్ళి అయితే లాగిన్ అవుతున్నాను. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా సరే సో లాగిన్ ఆప్షన్ చేసుకుని ఇక్కడ మనకి లాగిన్ విత్ గూగుల్ అండ్ ఐసిఐసి డైరెక్ట్ అండ్ అప్స్టాక్ ఏంజల్ వన్, సో ఏ విధంగా అయినా సరే అయితే మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు లాగిన్ అవ్వగల మన డీటెయిల్స్ తో ఓటీపీ అనేది అయితే వస్తుంది, యాప్ కోడ్. సో ఇది మనకి సెన్సిబుల్ అనేది వెబ్సైట్, మనకి సెన్సిబుల్ వెబ్సైట్ అనేది అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా సో మనకి ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మనకి సెన్సిబుల్ వెబ్సైట్ లో మనకి ఆప్షన్ గ్రీక్స్ తో పాటు ఏవేవి చూపిస్తా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అంటే మనకి ఈ ట్రేడ్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ రిలేటెడ్ గా మీరు తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ స్ట్రాటజీ బిల్డర్, సో ఫర్దర్ గా వచ్చే మనకి ఈ 45 days లైవ్ క్లాసులు ఏవైతే ఉన్నాయో సో ఫర్దర్ గా వచ్చే మీకు క్లాసెస్ లో అనేది మీకు స్ట్రాటజీ బిల్డర్ రిలేటెడ్ గా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నథింగ్ అంటే ఒక సెన్సిబుల్ వెబ్సైట్ కాదు, రిలేటెడ్ మనకి ఇటువంటి సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. సో దానిలో మనం ఏ విధంగా స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేయాలి అండ్ మనం ఎటువంటి ఆప్షన్స్ అనేవి అయితే తీసుకోవాలి ప్రతిదీ సమ్ సాఫ్ట్వేర్స్ లో మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. సో అవి కూడా మీకు ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో చెప్తాను. అండ్ ఇక్కడ ఈ స్ట్రాటజీ విజార్డ్ కానీ ఎక్స్పైరీ ట్రేడ్స్ కానీ ఈజీ ఆప్షన్స్ కానీ ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. సో అదే విధంగా అనాలిసిస్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా మల్టీ స్ట్రైక్, ఇది ఎఫ్ఐవే డాటా, ఈ లైవ్ ఆప్షన్ చార్ట్స్, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి స్క్రీనర్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తుంటాయి. ఈ టెక్నికల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తుంటాయి, మార్కెట్ అనాలిసిస్. సో వాచ్ లిస్ట్ లో మనకి కంప్లీట్ గా సో ప్రెసెంట్ మార్కెట్ ఏంటి ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు కంప్లీట్ గా దీనిలో చూడొచ్చు. సో నిఫ్టీ అయితే నిఫ్టీ, లేదా బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అంటే ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే సెన్సెక్స్, ఈ విధంగా ఈ విధంగా మనకు నచ్చింది ఇండెక్స్ అనేది అయితే మనం ఇందులో అయితే చూడొచ్చు. నెక్స్ట్ అదే విధంగా పొజిషన్ రిలేటెడ్ గా సో ప్రాఫిట్ అండ్ లాసెస్ మీరు ఏవైనా ఉన్నట్లయితే సో దీని రిలేటెడ్ గా అనేది చూడొచ్చు. అండ్ ఆర్డర్ రిలేటెడ్ గా సో కంప్లీట్ గా ఇందులో మనకి కంప్లీట్ డాటా అనేది అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చైన్ లోకి అయితే వెళ్ళాను. సో జనరల్ గా ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది మనకి
ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ మీరు గూగుల్లో టైప్ చేసినా సరే మనకి వస్తుంది. ఈ విధంగా ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ మీరు టైప్ చేస్తే ఈ విధంగా మనకి ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అనేది అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ చైన్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ కూడా మనకి చాలా డాటా అనేది ఉంటుంది. హోమ్, అబౌట్, మార్కెట్ డాటా, ఇన్వెస్ట్ అండ్ లిస్ట్ అండ్ ట్రేడ్, ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఆ చాప్టర్ లో మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. సో ఇక్కడ పర్టికులర్ ఏంటంటే మీకు ఆప్షన్ చైన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇందులో చూపిస్తున్నాను. ఆప్షన్ చైన్ అనేది అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్ కాంట్రాక్ట్స్ దగ్గర మనం ఓన్లీ ఆప్షన్ చైన్ అనేది తీసుకుందాం. ఓన్లీ ది ఆప్షన్ సైన్. సో మనకి ఆప్షన్ సైన్ టేబుల్ అనేది అయితే మనకి చాలా ఇంపార్టెంట్. సో కాకపోతే ఇందులో ఆప్షన్ సైన్ ఏంటంటే ఈ ఎన్ఎస్సి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే మనకి ఇందులో చూపించదు. సో ఇందులో ఏంటంటే మనకి ఈ కంప్లీట్ డాటా అంటే లైక్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఈ మనకి ఈ ఈ గ్రే కలర్ ఉంది కదా, సో ఇవన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కాల్ ఆప్షన్ అంటాం. రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం పుట్ ఆప్షన్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైస్ మీరు చూడొచ్చు. మనకి స్ట్రైక్ ప్రైస్ అనేవి అయితే ఏ విధంగా ఉంటాయండి, ఇవన్నీ కూడా మనకి స్ట్రైక్ ప్రైజెస్. సో అదే విధంగా మనకి ఇందులోనే మనకి తర్వాత మనకి ఒక కాన్సెప్ట్ అనేది అయితే వస్తుంది, ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇవన్నీ కూడా మనకి అంటే లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ గా మనకి స్ట్రైక్ ప్రైస్ దగ్గరలో ఎద్దామని అంటాం. సో పైకి వెళ్తుంది కొలిది ఎందామని అంటాం, కిందకి వస్తుంది కొలిది అవుట్ ఆఫ్ దమని అంటాం. సో పుట్స్ లో వచ్చేటప్పటికి పుట్ ఆప్షన్ లో కొంచెం డిఫరెన్స్, కిందకి వెళ్తుంది కొలిది కూడా ఎందామని. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎద్దామని, అవుట్ ఆఫ్ దమని అంటే పైకి వెళ్తుంది కొలిది, ఈ విధంగా అనేవి మనకి ఏదో వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీరు కాల్స్ పుట్స్ ఈ విధంగా చూడొచ్చు. అండ్ ఎక్స్పైరీ డేట్. సో మనకి 18th November 2025 ఈ ఎక్స్పైరీ డేట్ కి ప్రెసెంట్ ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి అయితే ఓపెన్ లో ఉన్నాయి అనేవి మనకి కంప్లీట్ గా చూపించే డాటా ఆప్షన్ చైన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క మీనింగ్ అనేది అయితే ఉంటుంది. లైక్ ఓఏ అంటే ఆప్షన్, ఇవన్నీ కూడా చేంజ్ ఇన్ ఓఏ కానీ, ఆప్షన్ ఇంట్రెస్ట్ కానీ, వాల్యూమ్ కానీ, ఇంప్లైడ్ వాలిటిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇవన్నీ అంటే ఒక్కొక్కటి అంటే పర్టికులర్ గా ఇక్కడ మనకి చూడండి ఓఏ ఎంత ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, చేంజ్ ఇన్ ఓయూలో ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వాల్యూమ్ ఎంత చూపిస్తుంది, ఇంప్లాయిడ్ వాలిడిటీ మనం ఇంప్లాయిడ్ వాలిడిటీ కోసం మనం మాట్లాడుకున్నాం. సో ఇంప్లాయిడ్ వాలిడిటీ అనేది అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఇంప్లాయిడ్ వాలిడిటీ ఎక్కువ ఉన్న కొద్ది కూడా మనకి సో మార్కెట్ లో అనేది అయితే ఈ ఈ ఫ్లక్చుయేషన్ వల్ల ఏంటంటే సో ప్రాఫిట్ అనేది అయితే ఇమీడియట్ గా అయితే ఎండ్ చేయొచ్చు. సో అదే విధంగా లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ప్రెసెంట్ ఎంతకి మనకి ట్రేడ్ అవుతుంది, ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి మనకి ఈ ఆప్షన్ ప్రీమియం మీద అనేది అయితే మనకి ఆధారపడి ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఆస్కర్ బిడ్ ఏదైతే ఉందో ఎంత మంది బయర్స్ ఉన్నారు, ఎంత మంది సెల్లర్స్ ఉన్నారు అనే కాన్సెప్ట్ అనేది అయితే మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా ఆప్షన్ అండ్ అనాలిసిస్ డాటాలో అయితే వస్తాయి. సో ప్రెసెంట్ మనం ఆప్షన్ గ్రీక్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ చూడండి మీరు, ఇది మనకి ఆప్షన్ గ్రీక్స్. ఇక్కడ చూడొచ్చు మీరు గామా ఎంత ఉంది, అండ్ ఇక్కడ మీరు పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మనకి నిఫ్టీ అనేది పర్టికులర్ గా 25,910 లో అయితే మూవ్ అవుతుంది. సో 25,950 దగ్గర, సో లేదా 25,900 కానీ మనం చూసుకున్నట్లయితే సో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనకి అయితే 121.10 అనేది అయితే ఉంది. సో ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది గామా, ఈ గామా, వేగా, తేటా, డెల్టా. సో ఈ విధంగా సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ లాక్ లో అనేది ఉంది. సో ఇవి మెయిన్ అంటే ఇటువైపు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా కాల్స్ అంటాం. ఇవన్నీ కాల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా స్ట్రైక్ ప్రైజెస్ అంటాం. అండ్ స్ట్రైక్ ప్రైజెస్ రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా పుట్స్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే కాల్స్ లో గామా, వేగా, తీటా, డెల్టా, అండ్ పుట్స్ లో డెల్టా, తీటా, వేగా, గామా. సో ఇవి మనకి అంటే పర్టికులర్ గా కాల్స్ లో ఈ ప్రైస్ దగ్గర అంటే 25,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 121 లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి గామా ఎంత ఉందంటే 0.00016, 0.0016. సో అదే విధంగా ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర వేగా ఎంత ఉందంటే 11 అనేది చూపిస్తుంది వేగా. సో తేటా ఎంత ఉంది, -12 అనేది చూపిస్తుంది. డెల్టా ఎంత ఉంది, 0.56 అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఈ విధంగా అనేది అయితే మనం చూడాలి. అంటే ఆప్షన్ గ్రీక్స్ అనేది అయితే మనం చార్ట్స్ లో ఈ విధంగా పర్టికులర్ గా ఈ విధంగా చూడడం వల్ల ఏంటంటే మనకి ఇవి మార్కెట్ చేంజ్ అవుతుంది కొలిది మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ ప్రైస్
పెరుగుతున్న కొద్ది కూడా వీటిలో మార్పు అనేది అయితే ఇమ్మీడియట్ గా అనేది అయితే మనకైతే కనిపిస్తుంది. అప్పటికప్పుడు మార్కెట్ ఈ విధంగా పెరుగుతున్న కొద్ది కూడా ఈ గామా గానీ, వేగా గానీ, తీటా గానీ, డెల్టా గానీ వీటి యొక్క చేంజెస్ అనేవి కూడా మనకి కనిపిస్తుంటాయి, ఇమ్మీడియట్ గా మారుతుంటాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఆప్షన్ ప్రీమియం అనేది అయితే ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, సో ఇది ఎంతవరకు చేంజ్ అవ్వచ్చు అనేది అయితే మనకి ఇమ్మీడియట్ గా తెలుస్తుంది కాబట్టి, పర్టికులర్ గా ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎప్పుడైతే వీటిని ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నామో, వీటి యొక్క దీంతో ఏంటంటే ఇమీడియట్ గా మనకున్న స్ట్రాటజీ, ఇమీడియట్ గా మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని, సో అక్కడ రిస్క్ ఎంత ఉంది, అదే విధంగా రివార్డ్ ఎంత ఉంది అనే కాన్సెప్ట్ లో మనం హెడ్జ్ చేయాలా, హెడ్జ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. సో ఇదొక కాన్సెప్ట్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఆ టైంలో మనం షార్ట్ సెల్లింగ్ లో షార్ట్ పొజిషన్ తీసుకోవాలా, ఆల్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలా అనే కాన్సెప్ట్ అనేవి అయితే మనకి పర్టికులర్ గా ఈ గామా చేంజెస్ అవుతున్నప్పుడు అనేవి అయితే మనకి తెలుస్తుంటాయి. సో ఇది మనకి కంప్లీట్ గా ఏంటంటే, ఇది పర్టికులర్ గా మనం ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఆప్షన్ గ్రీక్స్ ని మనం చెక్ చేసుకునే విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ ఏంటంటే ఈ ఇన్ డెప్త్ గా ఉంటుంది. అంటే గామా వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు గామా పెరుగుతుంటే మనం ఏం చేయలేదు, గామా ఈ విధంగా అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గామా 0.016 ఉంది. సో గామా అనేది అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, యాజ్ అ ఆప్షన్ ట్రేడర్ గా మనం ఏం చేయాలి అనేది అయితే ఫర్దర్ వచ్చే క్లాస్ లో మాట్లాడుకుందాం. సో అదే విధంగా వేగా అనేది అయితే చేంజ్ అవుతుంది. సో వేగా చేంజ్ అయినప్పుడు మనం ఎటువంటి స్ట్రాటజీస్ అయితే బిల్డ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా ఫర్దర్ వచ్చే వీడియో అనేది మాట్లాడుకుందాం. అండ్ థీటా అండ్ డెల్టా ఈ ఇవి చేంజెస్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఈ థీటా అనేది మనకి ఎక్స్పైరీ టైం అయిపోతుంది కొద్ది కూడా తగ్గిపోతుంటది కాబట్టి, ఆ టైంలో మనం మార్కెట్ మార్కెట్ కి అనుగుణంగా మనం ఏ విధంగా మారాలి, ఏ విధంగా ఉండాలి, మార్కెట్ మనకు అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవాలి. సో వీటిలో మనం ఎంత ప్రాఫిట్ తీసుకోవచ్చు, అక్కడ మనం ఉపయోగించే స్ట్రాటజీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో అదే విధంగా డెల్టా, సో డెల్టాలో కూడా మనకి 0.5 ఉండేటప్పుడు ఏమవుతుంది, 0.3 ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే లైక్ ఎగ్జాంపుల్ ఈ 0.10 దగ్గర డెల్టా 0.10 నుంచి 0.3 వరకు ఈ రేంజ్ లో ఉందంటే, ఈ రేంజ్ లో ఉండేటప్పుడు మార్కెట్ మీద ఏ విధంగా అంటే మనకి ప్రీమియం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. సో మెయిన్ ఏంటంటే మన కాన్సెప్ట్ మొత్తం ప్రీమియమే కదా. సో ప్రీమియం పెరిగితే మనకు ప్రాఫిట్స్ వస్తే, ప్రీమియం పడిపోతే ప్రాఫిట్స్ అనేవి అయితే తగ్గిపోతుంటాయి. ఎందుకంటే యాజ్ ఎ బైర్ ఎవరైతే ఉన్నారో, సో బైర్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ప్రీమియం అనేది ప్రీమియం అనేది పెరుగుతున్న కొద్దీ కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకి ప్రీమియం అనేది పెరుగుతున్నప్పుడు పెరగాలంటే, సో వీటి యొక్క ఆప్షన్ గ్రీక్స్ ఎఫెక్ట్స్ అనేవి అయితే మనం చూసుకోవాలి. 0.1 to 3 ఒక ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది. అండ్ 0.5 దగ్గర పర్టికులర్ గా ఏంటంటే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ 0.7 నుంచి 0.10 వరకు కూడా సో ఎఫెక్ట్ అనేది అయితే ఇంకో వేరేలా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ లో అంటే ఒక్కొక్క డెల్టా పర్టికులర్ గా రేంజ్, అంటే ఒక్కొక్క రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ కి వెళ్ళేటప్పుడు ఈ డెల్టా యొక్క ఎఫెక్ట్ అనేది ప్రీమియం మీద అనేది అయితే ఇంపాక్ట్ అనేది అయితే చేస్తుంది, ప్రీమియం అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అంటే ఈ కంప్లీట్ గా ఆప్షన్ గ్రీక్ కాన్సెప్ట్ కానీ మనం అర్థం చేసుకున్నామంటే సింపుల్ గా ఏంటంటే మనకి ఈ లో రిస్క్ ని తగ్గించుకున్న ప్రాఫిట్స్ అనేది అయితే ఎక్కువ అనేది అయితే చేసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ఈ ఆప్షన్ గ్రీక్స్ ఏ విధంగా చూడాలి మనకి ఈ చార్ట్ లాంటి కాన్సెప్ట్. సో లాస్ట్ ట్రేడింగ్ ప్రైజెస్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. కాల్ సైడ్ ఏంటి, పుట్ సైడ్ ఏంటి, అండ్ ఓఏ చేంజెస్ ఎంత అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ లక్షల్లో ఎంత ఉంది. సో ఈ విధంగా అంటే మీరు ప్రతిదీ కూడా ఈ చార్ట్స్ లోకి వచ్చి అయితే మీరు అయితే చూసుకుంటే ఇన్ డెప్త్ గా మనకి తెలుస్తుంటది. అండ్ ఇదే కాకుండా మనకి ఏంటంటే అంటే ఒక సెన్సిబుల్ అనేది కాదు మనకి ఇటువంటి అంటే లైక్ ఏంటంటే మనకి ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయితే ఇంకొంచెం ఉన్నాయి. ఒకటి మనకి సెన్సిబుల్ అనుకుంటే, అండ్ ఆప్స్ట్రా అనేసి మనకి ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆప్స్ట్రాలో కూడా మనకి, సో ఆప్స్ట్రా ఏదైతే ఉందో మీరు కానీ ఆప్స్ట్రాలో కూడా మనం ద బెటర్ అంటే లైక్ మనకి బెస్ట్ స్ట్రాటజీస్ అనేది మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఆప్స్ట్రాలో. సో దీనిలో కూడా మనకి మంచి స్ట్రాటజీస్ అనేవి అయితే మనకైతే మంచి స్ట్రాటజీస్ అనేవి అయితే ఇందులో కనిపిస్తుంటాయి. మనకి నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి అయితే అంటే ముందుగానే మనం ప్రైస్ ఏ విధంగా అంటే మనం ఒక స్ట్రాటజీని ఉపయోగించడం వల్ల సో ప్రైస్ అనేది అయితే ఎంత వరకు మూవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ అనేది అయితే మనకి ఆబ్స్ట్రల్ అనేది అయితే కనిపిస్తుంటుంది. సో అదే విధంగా నెక్స్ట్ దీనికి రిలేటెడ్ గా మనకి స్టాక్ బుక్ అనేసి ఇంకొక స్టాక్ బుక్ స్టాక్ బుక్ సాఫ్ట్వేర్ అనేది అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ ఏంటంటే
ఇవన్నీ కూడా ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి. అండ్ పర్టికులర్ గా ఎవరికైతే ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయో సో వాళ్ళకి అనేది ఇవైతే ఫ్రీగానే ఇస్తుంటాయి. కాన్సెప్ట్ అనేసి ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆప్షన్ గ్రీక్స్ అయితే చూపిస్తుంటాయి. సో గ్రీక్స్ ఈ జనరల్ గా ఏంటంటే ఈ గ్రీక్స్ ని లెక్కించడం అనేది మనకి బ్లాక్ స్కోల్స్ మోడల్ గా అనేది మనం అయితే మాట్లాడుకుంటాం. అండ్ పర్టికులర్ గా మీరు ఆప్షన్ గ్రీక్స్ అనేది మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో సో మనకి కంప్లీట్ గా ఏంటంటే ఇది మనకి ఆప్షన్ ట్రేడింగ్ అనేది అయితే మనకి ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ గ్రీక్స్ కి ఇంట్రాడే కి అంటే ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. అంటే లైక్ ఇంట్రాడేటింగ్ అంటే ఏంటి, మనకి జనరల్ గా ఏంటంటే ఒక రోజు పొజిషన్ అంటే ఒకే రోజు. ఇంట్రాడే అంటే ఏంటి, ఒకే రోజు పొజిషన్ తీసుకుని అంటే ఆ రోజు పొజిషన్ తీసుకొని అదే రోజు క్లోజ్ చేయడం. అదే రోజు క్లోజ్ చేయడం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి అంటే ట్రేడింగ్ లో ఏంటంటే వేగంగా ఇంట్రాడే ఏమవుతుందంటే ఇటువంటి ట్రేడింగ్ లో మార్కెట్ పరిస్థితులు అనేవి అయితే వేగంగా జరిగిపోతుంటాయి. సో కాబట్టి ఈ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో పర్టికులర్ దిశలో సరైన టైం ఫ్రేమ్ లో రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ తీసుకోవాలంటే మనకి ఆప్షన్ గ్రీక్స్ అనేది అయితే ఆప్షన్ గ్రీక్స్ అనేది అయితే ఉపయోగపడుతుంటాయి. అంటే లైక్ ఏంటంటే డెల్టా. సో ఇంట్రా ట్రేడ్ కి ఒక ముఖ్యమైన గైడ్ అయితే చెప్పుకోవచ్చు. అంటే స్టాక్ ధర ₹1 మారితే ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుంది అనేది అయితే చూపిస్తుంది. కాబట్టి అంటే పర్టికులర్ గా ఇంట్రాడే ఏంటంటే ఈ డెల్టా ₹1 మారింది అనుకుంటే డెల్టా మారితే ప్రీమియం కూడా చేంజ్ అయిపోతుంది, ప్రీమియం కూడా మారుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మార్పులు కూడా మనకి లాభ నష్టాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి సో డెల్టాను తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే డెల్టా పైన డెల్టా తెలుసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ అనేవి అయితే కనిపిస్తుంటాయి. సో అదే విధంగా మనకి సో గామా అంటే ఏం మాట్లాడుకున్నాం. సో గామా అనేది వేగం ఈ డెల్టా యొక్క మార్పును చూపిస్తుంది. కాబట్టి ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డెల్టా ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో గామా సహాయపడుతుంది. కాబట్టి గామా ఎక్కువగా ఉందంటే సో గామా అనేది ఎక్కువగా ఉంటే ప్రీమియం అనేది సో పర్టికులర్ ఇంట్రాడే ఇప్పుడు మన ఆప్షన్ గ్రీక్స్ అనేది ఆప్షన్ గ్రీక్స్ మనకి జనరల్ గా ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ప్రీమియం అనేది ఇక్కడ గామా పెరిగితే ప్రీమియం అనేది ఇమీడియట్ గా అనేది ఆ వేగం అంటే ప్రీమియం వేగంగా అనేది కదులుతుంది. కాబట్టి సో ఈ విధంగా అంటే ఎంత స్పీడ్ గా కదులుతుంది అయితే మనకి ఈ ఇంటర్డే చేసే వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తీటా. తీటా అనేది ఏంటంటే ఇది కూడా సేమ్ అంటే టైం డీకింగ్ చూపిస్తుంది. కాబట్టి ఎక్స్పైరీ డేట్ వస్తుంది కొద్ది తీటా ప్రభావం అనేది ఏంటంటే గంట గంటగా ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఇంట్రాడేలో షార్ట్ పొజిషన్ ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో ఇంట్రాడేలో షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి సో ప్లస్ పాయింట్ ఇది. సో అదే లాంగ్ పొజిషన్ తీసుకుంటే సో షార్ట్ పొజిషన్ అంటే బయ్యింగ్. సో బై చేసిన వాళ్ళకి ప్లస్ పాయింట్, లాంగ్ పొజిషన్ అంటే సెల్ చేసిన వాళ్ళకి ఈ లాంగ్ పొజిషన్ అంటే బయ్యింగ్, సారీ షార్ట్ పొజిషన్ అంటే సెల్లింగ్. షార్ట్ పొజిషన్ సెల్ చేసిన వాళ్ళకి ప్లస్ పాయింట్, సో లాంగ్ పొజిషన్ అంటే బయ్యింగ్. సో వీళ్ళకి మైనస్ పాయింట్. ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే వేగా కూడా ఇంట్రాడే వాళ్ళకి సేమ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాలిడిటీ పెరుగుదల చూపిస్తుంది. కాబట్టి ఇంట్రాడే ఏమవుతుందంటే సో అదే టైంలో ఏమైనా ఈవెంట్స్ వచ్చినా లేదంటే వార్తలు న్యూస్ వచ్చినా సరే ఒక్కసారిగా వాలిడిటీ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు కూడా ఇంట్రాడే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆప్షన్ ప్రీమియం మీద కూడా ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ రో కాన్సెప్ట్ అనేది అయితే కంప్లీట్ గా వాళ్ళకి అవసరం లేదు. సో వీళ్ళకి ఏంటంటే సో ఎప్పుడో చేంజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి అనేది అయితే ఈ రో కాన్సెప్ట్ అనేది అయితే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ అంటే ఆప్షన్ గ్రీక్స్ లో హెడ్జింగ్. ఈ మనకి హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆప్షన్ గ్రీక్స్ హెడ్జింగ్ లో ఎలా సహాయపడతాయి అనేది అయితే మనం తెలుసుకోవాలి. జనరల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో హెడ్జింగ్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే రిస్క్ తగ్గించుకునే ఒక ముఖ్యమైన పద్ధతి. జనరల్ గా ఈ హెడ్జింగ్ అనేది మనం స్టాక్ మార్కెట్ లో దేనికి ఉపయోగిస్తాం. హెడ్జింగ్ అనేది హెడ్జింగ్ అనేది స్టాక్ మార్కెట్ లో మనం రిస్క్ తగ్గించుకునే ఒక మెథడ్. అండ్ సో పర్టికులర్ గా ఏంటంటే ఒక ముఖ్యమైన పద్ధతి. కాబట్టి ఈ హెడ్జింగ్ అనేది ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో తీసుకున్న పొజిషన్ లో వ్యతిరేక దిశలో వెళ్ళిన హెడ్జింగ్ వల్ల నష్టాన్ని అయితే నియంత్రించుకోవచ్చు. సో జనరల్ గా ఏంటంటే సో ఇది ఇంపార్టెంట్. ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒకవేళ ట్రేడర్ తీసుకున్న
పొజిషన్ ఏదైతే ఉందో వ్యతిరేక అంటే పొజిషన్ ఏదైతే ఉందో అది వ్యతిరేక దిశలో వెళ్ళింది అనుకుందాం. వ్యతిరేక దిశలో వెళ్ళినా ఈ వెడ్జింగ్ వల్ల ఏంటంటే ఈ నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని అయితే భర్తీ అయితే చేయవచ్చు. అంటే పర్టికులర్ ఈ సందర్భంలో ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే ఉపయోగపడుతున్నాయి. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ డెల్టా అనేది హెడ్జింగ్ లో మనకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఈ డెల్టా అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ హెడ్జింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో, సో హెడ్జింగ్ చేసేవారు ముఖ్యంగా ఏంటంటే ఈ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ అనేసి ఉంటాయి మనకి. సో ఫర్దర్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. సో డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ ని ఉపయోగించుకొని వాళ్ళు హెడ్జింగ్ అనేది అయితే చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు రిస్క్ అంటే రిస్క్ ఎక్కడ వస్తుంది మనకి, వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది ఒకటి ఉంటుంది కదా. పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో, సో పోర్ట్ఫోలియోలో ఏంటంటే మొత్తానికి డెల్టా విలువ అనేది అయితే జీరో దగ్గరగా అనేది అయితే తీసుకెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి నష్టం అనేది అయితే నష్టాన్ని అయితే నివారించుకోవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే అండర్లైన్ స్టాక్ ధర కదిలిన ఆప్షన్ పొజిషన్ వల్ల వచ్చే లాభ నష్టం ఒకదానికి మరొకటి అడ్జస్ట్ చేసుకుంటా. అంటే ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే ఎగ్జాంపుల్ స్టాక్ లో లాంగ్ పొజిషన్ ఉంటే, ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. స్టాక్ లో లాంగ్ పొజిషన్, లాంగ్ అంటే ఏమంటారు బయ్యింగ్. సో స్టాక్ లో లాంగ్ పొజిషన్ అంటే అంటే బయ్యింగ్ ఉంటే, సో దీనివల్ల ఏంటంటే అదే స్టాక్ లో ఏంటంటే పుట్ ఆప్షన్ కొనడం ద్వారా ఏంటంటే వాళ్ళ డెల్టా అనేది అయితే న్యూట్రల్ అయిపోతుంది. సో స్టాక్ లో లాంగ్ పొజిషన్ ఉంది, పొజిషన్ అనేది లాంగ్ అంటే బై చేశారు. ఇక్కడ ఏంటంటే బై చేశారు, బై ఎందుకు చేస్తారు, మార్కెట్ అనేది అయితే పెరుగుతుంది అనేది అయితే అనుకొని బై చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ పడిపోతుంది, ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్ పడిపోతుంది అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి, సో ఆ టైంలో ఇక్కడ హెడ్జింగ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏ విధంగా చేస్తారు వీళ్ళు, అంటే ఇక్కడ స్టాక్ పొజిషన్ లాంగ్ పొజిషన్ అంటే బై చేశారు కదా, ఇది కాల్ ఆప్షన్. సో అదే విధంగా పుట్ ఆప్షన్ లో పుట్ ఆప్షన్ లో వీరు ఇమీడియట్ గా అనేది అయితే బై చేస్తారు, పుట్ ఆప్షన్ లో బయింగ్ అనేది అయితే చేస్తారు. అంటే పుట్ ఆప్షన్ లో మార్కెట్ పడిపోతున్నా కూడా మనం బై చేయొచ్చు కాబట్టి, ఇక్కడ మనం కొన్నది ఏదైతే ఉందో పర్టికులర్ గా ఈ పుట్ ఆప్షన్ లో మనం ఏదైతే బై చేసామో ఈ ప్రాఫిట్ అనేవి అయితే వస్తుంటాయి కదా. మార్కెట్ పడిపోతే ఇక్కడ మనకి ప్రాఫిట్స్ అనేవి అయితే వస్తుంటాయి. ఈ విధంగా మార్కెట్ పడిపోతున్న కొద్ది కూడా ప్రాఫిట్ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ మనం మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ స్టాక్స్ అనేవి అయితే తీసుకున్నాం కాబట్టి, అంటే ఆల్రెడీ మనం పొజిషన్ ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ పడిపోతుంటే ఇక్కడ ఏమవుతుంది లాసెస్ వస్తుంటాయి. ఇక్కడ లాంగ్ పొజిషన్ లో లాసెస్ వస్తుంటాయి కాల్ ఆప్షన్ లో, పుట్ ఆప్షన్ లో మార్కెట్ పడిపోతుంటే ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాసెస్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. దీన్ని న్యూట్రల్ స్ట్రాటజీ అని అంటాం. డెల్టా జీరో డెల్టా న్యూట్రల్. సో ఈ విధంగా అంటే యాజ్ ఎ బైర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా ఏంటంటే ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా మళ్ళీ తన సపరేట్ అంటే మార్కెట్ ఈ విధంగా పడిపోతుంది కదా అనేసి తన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తన దగ్గర ఉన్న తన పోర్ట్ఫోలియోలో ఏవైతే పొజిషన్ తీసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా అంటే మార్కెట్ పడిపోతుందా అన్న కాన్సెప్ట్ తనకు అర్థమైనప్పుడు ఈ స్టాక్స్ ని ఇమ్మీడియట్ గా సెల్ చేసే బదులు, సెల్ చేయడం కంటే అంటే స్టాక్ కొన్నివి అమ్మే కంటే తను తను చేసే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి కాల్ ఆప్షన్ లో ఏవైతే ఉన్నా తన స్టాక్స్ ని అమ్మే కంటే పుట్ ఆప్షన్ లో ఉన్న స్టాక్స్ ని బై చేస్తుంటాడు. సో దీని వల్ల ఏంటంటే మార్కెట్ పడిపోతే పుట్ ఆప్షన్ లో ప్రాఫిట్ వస్తాయి కాబట్టి కాల్ ఆప్షన్ లో అప్పుడు లాసెస్ వస్తుంటాయి కాబట్టి, అండ్ ఇవి రెండు కూడా ఈ లాసెస్ ఈ ప్రాఫిట్స్ రెండు కూడా మనకి ఈక్వల్ అయిపోతాయి. సో ఇది మనకి ఏంటంటే పర్టికులర్ గా దీని వల్ల ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా మనం పర్టికులర్ గా ఇమీడియట్ స్టాక్ కొనక్కర్లేదు, ఏవి కూడా అంటే ఉన్న పోర్ట్ఫోలియోని మనం అలాగే ఉంచుకొని సో కొత్తవన్నీ అయితే మన స్టాక్స్ కొనుక్కొని ఈ యొక్క లాసెస్ అయితే మనం హెడ్ చేయడం వల్ల సో జీరో అంటే అక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనేది అయితే చేయొచ్చు ఏం ప్రాబ్లం లేకుండా. సో ఫర్దర్ గా ఏంటంటే మళ్ళీ మార్కెట్ నార్మల్ అయినప్పుడు సో ఏవైతే పుట్ ఆప్షన్ లో ఉన్న బై చేసామో సో వాటిలో అనేది అయితే సెల్ చేసేవచ్చు. సో జనరల్ గా కూడా గామా కూడా హెడ్జింగ్ లో అయితే సహాయపడుతుంది. ఎందుకంటే గామా కూడా డెల్టా ఎంత మారుతుంది చూపిస్తుంది కాబట్టి, సో గామా ఎక్కువ ఉంటే మార్కెట్ లో ఏమవుతుందంటే చిన్న చిన్న మూమెంట్స్ వచ్చినా కూడా డెల్టా మారుతుంది కాబట్టి గామాని గమనిస్తూ కూడా హెడ్జ్ పొజిషన్ అనేది అయితే సర్దుబాటు చేసుకుంటారు. ఈ హెడ్జ్ పొజిషన్ అనేది అయితే ఎప్పటికప్పుడు అనేది అయితే ఉపయోగించుకుంటారు ఈ హెడ్జింగ్ అనేది. అండ్ అదే విధంగా తీటా విషయంలో కూడా మనకి ఈ హెడ్జింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే
సో సమయం మారుతున్న కొద్ది మనం ఏమనుకున్నాం, నష్టాన్ని అయితే ఆ, నష్టంలోకి అయితే వెళ్తాం. కాబట్టి ఈ నష్టం ఎంత వస్తుంది అనేది అయితే మనం అయితే అంచనా వేయచ్చు. అంటే షార్ట్ ఆప్షన్స్ పొజిషన్ కలిగిన ట్రేడర్లు తేటా లాభం కలిగిస్తే, అంటే ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ తేటా అనేది అయితే లాభం ఉంటుంది. లాంగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి తేటా అనేది లాస్ ఉంటుంది. కాబట్టి హెడ్జింగ్ లో తీటా కూడా సమ్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంటుంది. సో అదే విధంగా వేగాది కూడా మనకు ఉంటుంది. సో వేగా కూడా వాలిటిలిటీ మారుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి, సో అదే సమయంలో పర్టికులర్ గా ఇమీడియట్ గా ఏంటంటే సరైన హెడ్జ్ పొజిషన్స్ అనేవి అయితే మనం అయితే తీసుకోవచ్చు. సో ఇమీడియట్ గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇమీడియట్ గా సమ్ స్టాక్స్ అనేవి అయితే బై చేయడం, ఆ విధంగా లేదంటే సమ్ స్టాక్స్ అనేది కాల్ ఆప్షన్ లో బై చేయడం, లేదంటే సమ్ స్టాక్స్ పుట్ ఆప్షన్ లో బై చేయడం. అంటే ఈ యొక్క వేగ అంటే ఈ మార్కెట్ యొక్క ప్రభావం ఎంత స్పీడ్ గా పెరుగుతున్న సమయంలో కూడా ఈ ఎడ్జింగ్ కాన్సెప్ట్ అనేది అయితే మనం అయితే ఉపయోగించుకోవచ్చు ఆప్షన్ గ్రీక్స్ లో. ఓకే సార్, ఈ రోజు స్పెషల్ లైవ్ క్లాస్ ఓకే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ప్రతి సాటర్డే కూడా ఒక కాన్సెప్ట్ అనేది అయితే తీసుకుని ఇన్ డెప్త్ గా అయితే మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫర్దర్ గా ఎవ్రీ సాటర్డే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సాటర్డే కూడా ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో సో స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ బట్టి వాటిని తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫర్దర్ గా లైవ్ క్లాస్ లో అయితే మనం ఏవైతే రెగ్యులర్ లైవ్ క్లాస్ ఉన్నాయో సో వాటిని కంటిన్యూ అవ్వండి. అండ్ మనకి బిజ్ పాఠశాల యాప్ ఏదైతే ఉందో సో యాప్ అనేది అందరికీ నేను ప్రొవైడ్ చేస్తాను ఇన్ షార్ట్లీ. సో మీకు యాప్ లో ప్రతి కాన్సెప్ట్ కూడా నేను పెడతాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను డైరెక్ట్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా సరే సో అప్పటికప్పుడు అనేది మీకు ఆ కాన్సెప్ట్ అనేది అయితే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ లైవ్ క్లాస్ లో అటెండ్ అవ్వండి. సో అదే విధంగా మీకు ప్రొవైడ్ చేసిన రికార్డెడ్ వీడియోస్ వింటూ మీకు ప్రొవైడ్ చేసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో బుక్స్ చూడడం వల్ల ఏంటంటే నెమ్మదిగా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది మీకు కంప్లీట్ గా అనేది అయితే అర్థమవుతుంది. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అనేది మనం మీట్ అవుదాం. బాయ్ సార్.